అవి మల్లేష్ మల్లేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము కేవలం ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే దర్దాపుగా జంట నగరాలలో 3,500 చోట్లలో దర్దాపు 7,400 పబ్లిక్ టాయిలెట్స్ కట్టాము అని చెప్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజమున్నది, వాస్తవం ఉన్నది, వాళ్ళ దుస్థితి ఎట్లా ఉన్నది చెప్పండి మల్లేష్ గారు. సార్ మీరు చెప్తున్నట్టుగా జంట నగరాలలో టాయిలెట్స్ ఈ మధ్య కాలంలో ఒక 1 year క్రితం కొన్ని మెయిన్ రోడ్స్లలో బాగా డబ్బాలు పెట్టి కట్టారు. వాటి మీద ట్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. కానీ వాటిని యూజ్ చేయడంలో చాలా జిహెచ్ఎంసి అధికారులు చాలా నిర్లక్ష్యం వహించారు. వాటర్ లేక అట్లాగే డోర్స్ అన్ని పలగొట్టి అట్లాగే ఎవరైతే పోయినటువంటి వాళ్ళు యూజ్ చేయడంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఇప్పటికి కూడా కొన్ని రోడ్ల మీద అట్లాగే ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇది ఏదో కాంట్రాక్టర్ల కోసం నిర్వహించినట్టుగా కట్టినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇది నిజంగా దీన్ని యూజ్ చేయడంలో జిహెచ్ఎంసి ప్లాన్ ప్రకారం కొంచెం వెనుకబాటు అయ్యిందనేది నేను చెప్పగలుగుతున్నా. ఇంకో విషయం, ఇప్పటిదాకా ఇబ్రాహిం చెప్పినట్టుగా చాలా చోట్ల కట్టట్లే. ఇప్పుడు ప్రస్తుతానికి లేబర్ అడ్డలు తీసుకోండి. లేబర్ అడ్డలు అంటే వాళ్ళంతా డైలీ రోజు పనికి పోయేటువంటి వాళ్ళు. ఇప్పుడు విజయనగర్ కాలనీ లేబర్ అడ్డ కానివ్వండి, అట్లా పోచమ్మ బస్తీ కొన్ని లేబర్ అడ్డ డెల్టనగర్లో లేబర్ అడ్డలు ఉన్నాయి. అక్కడంతా మహిళలు పొద్దున 8 o'clock వెళ్తారండి. వాళ్ళకి పని దొరకడానికి కనీసం 1-2 గంటల వరకు వెయిట్ చేస్తారు. అప్పటి వరకు ఈ టాయిలెట్స్ నిర్మాణం అక్కడ లేకపోవడంతో వాళ్ళు కడుపు ఉబ్బిపోయి మొత్తం కూడా ఊపిరితిత్తులు ఇటువంటి కూడా చాలా ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇటువంటి ప్లేస్లలో చాలా ప్రాబ్లం జరుగుతున్నటువంటి పరిస్థితి. కట్టే చోట కట్టకుండా ఏడో ఒక దగ్గర కట్టినామని చెప్పి దాని వినియోగంలో లేకుండా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఒక విషయం మాత్రం మల్లేష్ గారు, ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో 7,400 టాయిలెట్స్ కట్టించాము, మహిళలకు కూడా స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రానికి సంబంధించిన కాకుండా కేవలం హైదరాబాదుకు సంబంధించిన జంట నగరాలలో 100 కోట్ల రూపాయలు వెచ్చించి టాయిలెట్లు కట్టించాము, మహిళలకు పూర్తి సదుపాయాలతో కట్టించామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా వారు చెప్తున్నట్టుగా పొంతన లేకుండా పోతుంది. ఈ విషయంపై వాస్తవం ఎంతున్నది? నేను చెప్పింది అవాస్తవం అయితే మీరు రండి, టీవీ వాళ్ళ మేము కూడా తీసుకెళ్తాం. ఇప్పటికీ కొన్ని అడ్డాలలో మహిళలు ఉగ్గపట్టుకొని చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు అడ్డల మీదకి వెళ్తే మాకు మూత్రశాలలు ఏర్పాటు చేయండి, మాకు రోగాలు వస్తున్నాయి, పని దొరకలేక అడ్డల మీద ఉంటున్నామని చెప్తున్నారు. ఇప్పుడు కడుతున్నారంటే ఏదో బస్ స్టాప్లలో లేదంటే ఇక్కడ చెత్త కుండీల దగ్గర అక్కడక్కడ ఎక్కడొక చోట కట్టి అట్లని వినియోగంలో లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొన్ని ప్లేస్లలో జెంట్స్ అన్నట్టుగా ఎక్కడైనా పోయగలుగుతారు తప్ప మహిళలకు చాలా రోగాలు వచ్చే పరిస్థితి. ఈరోజు చాలా మంది కిడ్నీలలో రాళ్ళు రావడం అట్లాగే మూత్రశాల లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా ఉన్నారండి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో హైదరాబాద్ నగరంలో మాత్రం ముఖ్యమైనది లేబర్ అడ్డాసు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. అక్కడ ఎంతమంది మహిళలు, 100 మంది మహిళలు అక్కడే గంటల తరబడి ఉగ్గ పట్టుకొని పని కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ కడితే చాలని అన్నట్టుగా గవర్నమెంట్ ఒకవేళ కడితే ఏర్పాటు చేస్తే బాగుంటుందని నాకు అభిప్రాయం. కానీ ఇప్పుడు మల్లేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనకి గవర్నమెంట్ ఏదైతే 2,500 రూపాయలు ఒక్క సంబంధించిన టాయిలెట్కు దానికి ఆ నిర్వహణకు 2,500 రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రకటిస్తున్నది. దీని ద్వారా 1,85 కోట్ల రూపాయలు ఇప్పుడు హైదరాబాద్లో 7,400 టాయిలెట్లకు కేటాయిస్తున్నట్టుగా చెప్తున్నది. ఇది వీళ్ళు ఇస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ మీరు చెప్తున్న ప్రకారం మాత్రం ఎక్కడ కూడా అసలు ఏది కూడా లేదని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పే అండ్ యూజ్ టాయిలెట్లలో కూడా మేము స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద పే అండ్ యూజ్ టాయిలెట్లకు మొత్తం కేటాయించాము. వారికి 5,000 వాళ్ళు బిల్ట్ ఆపరేట్ అండ్ టేక్ విధానంలో అంటే కట్టియండి, దానికి నిర్వహణలో తీసుకురండి, తర్వాత వారి దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు సేకరించుకొని మీరు నడిపించుకోండి అనే విధానంగా కట్టించామని చెప్తున్నారు. అందులో షీ టాయిలెట్స్ అంటే మహిళలకు సంబంధించి కూడా కట్టించామని చెప్తున్నారు. 250 ఏదైతే ఉన్నదో ఈ స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద పే అండ్ యూజ్ టాయిలెట్స్ హైదరాబాద్ నగరాలలో ఉన్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు పనిచేస్తున్నాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఉపయోగంలో ఉన్నట్టు అనిపిస్తున్నదండి. నేను కూడా కొన్ని ఏరియాలో తిరుగుతున్నప్పుడు అయితే కొన్ని సందర్భాల్లో బంద్ పెడుతున్నారు వాటిని.
కొన్ని సందర్భాల్లో బంద్ పెడుతున్నప్పుడు ఆ వాటి పక్కనే విసర్జన చేస్తున్నటువంటి సందర్భంలో లకిడికాపోలు రైల్వే స్టేషన్ దగ్గర నేను ఈ మధ్య కాలంలో గమనించాను. అట్లాగే కొన్ని అట్లా అంటే వాస్తవంగా యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు ప్రభుత్వం నిర్వహించడంలో కొంచెం ఇంకా జిహెచ్ఎంసీ జోక్యం చేసుకొని వాటిని మీరు అన్నట్టుగా ఏదైతే డబ్బులు కేటాయిస్తున్నారో వాటిని నిజంగా నిర్వహించే ఉపయోగంలో ఉంటే మంచిదని నాకు అభిప్రాయం. రెండోది వాటర్ సమస్య కూడా ఉంటుంది. వాటర్ కూడా లేవని చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో. వాటర్ కూడా నిల్వ ఉండేటట్టుగా ప్లాన్ చేస్తే మీరు అన్నట్టు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఉపయోగపడే అవకాశం ఉంటుందని నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు इब्राहिम साहब आप बताइए, अभी जैसा कि